తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు 2 ఏళ్ల కోసం లైసెన్సులు జారీ చేయనున్నారు. అప్లికేషన్ ఫీజు 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. మద్యం దుకాణాల ప్రస్తుత లైసెన్స్ గడువు ఈ ఏడాది నవంబర్తో ముగియనుంది. గౌడ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు ఉండనున్నాయి. 6 స్లాబ్ల ద్వారా లైసెన్సులు జారీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు జారీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సో ఈ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అంటే 2 సంవత్సరాల కాల పరిధి ఉంటుంది. సో ఈ ప్రస్తుతం ఉన్నవి నవంబర్ లో ముగుస్తున్నాయి. సో కొత్త వాటి కోసం టెండర్ వేస్తున్నారు. ఈ దరఖాస్తుల కోసం గతంలో 2 లక్షల రూపాయలు తీసుకునేది, సో దాన్ని కాస్త 3 లక్షలు చేశారు. సో దీంతో ప్రభుత్వ ఖజానా కూడా మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు 2 ఏళ్ల కాల పరిమితి కోసం లైసెన్స్ కు కోసం జారీ చేయనట్టు తెలుసు. లైసెన్స్ జారీ చేస్తారు. సో వీటి కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. తెలంగాణ జనరల్ గానీ సాధారణంగానే ప్రభుత్వానికి వచ్చే ఖజానాలో సింహభాగం అంటే మెజార్టీ కూడా మనకు ఎక్సైజ్ శాఖ మద్యం ద్వారానే వస్తుంది. సో ఇప్పుడు ఈ యొక్క మద్యం దుకాణాల కోసం భారీ డిమాండ్ ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత గతంలో మొన్నటి చివరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ హయాంలో వీటికి టెండర్లకు సంబంధించి ఈ యొక్క లైసెన్స్ల కోసము ఆ నోటిఫికేషన్ జారీ చేస్తే కొత్తగా అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు ఈ నవంబర్ తో ఆ కాల పరిమితి ముగుస్తా ఉంది. డిసెంబర్ నుంచి కొత్త మద్యం దుకాణాలకు సంబంధించి కొత్త మద్యం దుకాణాలు పర్మిషన్ తో అందుబాటులోకి రానున్నాయి. సో ఇప్పుడు దీంట్లో దాంట్లో రిజర్వేషన్లు కూడా కల్పించడం జరిగింది. గౌడ్స్ కు ఎవరైతే మేజర్ గా వృత్తిపరంగా గీత కార్మికులు ఉంటారో వారికి 15% రిజర్వేషన్లు మొత్తంగా కూడా ఉన్నటువంటి దాంట్లో 15% వాళ్ళకి కేటాయిస్తారు. ఈ యొక్క దీనికి సంబంధించి ఈ యొక్క లైసెన్స్లకు జారీ సంబంధించిన నోటిఫికేషన్ సందర్భంగా మొత్తంగా 15% వారికి, ఎస్సీలకు ఒక 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పారు. సో వీళ్ళకి అదనంగా ఉంటుంది. మిగతా వాళ్ళంతా ఓపెన్ గా కూడా ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి ఓపెన్ పోగా మిగతా వారంతా కూడా ఈ యొక్క టెండర్ లో సంబంధించి లైసెన్స్ దుకాణాల టెండర్ లో పాల్గొనవచ్చు. దాదాపుగా 6 స్లాబుల ద్వారా లైసెన్స్ జారీ చేసినట్లు కూడా ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది. దీంతో పాటుగా 2011 జనాభా లెక్కల ప్రకారం మద్యం దుకాణాలకు లైసెన్స్ జారీకి స్లాబ్లు ఉంటాయని చెప్పింది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ తో ఈ ఏడాది నవంబర్ తో ముగిస్తుంది. సో డిసెంబర్ నుంచి కొత్త లైసెన్స్ దారులకు లాటరీ ద్వారా ఎక్సైజ్ శాఖ ఎంపిక చేస్తారు. సో రాష్ట్రంలో 2600కు పైగా మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే గతంలో 2 లక్షల ఫీజే ఉండగా కాంగ్రెస్ ఇప్పుడు వచ్చినట్టు రేవంత్ శాఖ 3 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సో గత నోటిఫికేషన్ సమయంలో తిరిగి ఇవ్వని దరఖాస్తు ఫీజు కింద ప్రభుత్వానికి 1350 కోట్లు దరఖాస్తు లైసెన్స్ ఫీజు ధర 3,500 కోట్లు ఆదాయం సమకూరింది. ఈసారి మరింత ఆదాయం భారీగా, ఎందుకంటే 2 లక్షలు కాస్త 3 లక్షలు అయింది కాబట్టి మొత్తంగా కూడా ఆదాయము భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఖజానా నింపుకోవడానికి వీలైన ఉన్న అవకాశాలను వెసులుబాట్లు అన్నిటినీ కూడా ఈ మధ్యగా పరిశీలిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఎక్సైజ్ కి సంబంధించి ప్రధానంగా వనరులు ఆర్థికంగా ఖజానాకు ఆర్థిక వనరులుగా నిలుస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఈ లైసెన్స్లకు సంబంధించి జారీ అనేది మొత్తంగా కూడా ఒక రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే మొత్తంగా ప్రతి సీజన్ లో కావచ్చు ఇప్పటి వరకే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించి ఆర్థికంగా వెన్నుదనగా నిలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క ఎక్సైజ్ శాఖ నుంచి అని చెప్పి భారీ ఆదాయం నిత్యం వస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో దాన్ని మరింత క్యాచ్ చేసుకునే విధంగా ఈసారి వాటి సంఖ్య ఏదైతే దరఖాస్తుకు సంబంధించి లైసెన్స్ సంబంధించి ఫీజు ఉంటుందో దాన్ని 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచింది. దీనివల్ల భారీగా ఆదాయం చేకూర్చే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ఈ యొక్క ఏదైతే నోటిఫికేషన్ దరఖాస్తు కోసం ఉంటుందో దరఖాస్తు లైసెన్స్ ఫీజు కూడా 305 కోట్ల గతంలో సమకూరింది. సో ఇది మరింత పెరిగే దాదాపుగా 5,000 కోట్లకు పైగానే సమకూరే అవకాశం ఉంటుంది. ఏదేమైనా మొత్తానికి మాత్రం మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్సులు నూతన మద్యం దుకాణాలకు లైసెన్స్ జారీ కోసము నోటిఫికేషన్ విడుదల కావడంతో అందరూ కూడా ఈ యొక్క నెక్స్ట్ లాటరీ ద్వారా తమ అవకాశాన్ని అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు కావచ్చు, ఇతరత్ర అందరూ ఇటు గీత కార్మికులు కావచ్చు అన్ని వర్గాలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. సో అల్టిమేట్ గా నవంబర్ లో చివరిలో జరిగే లాటరీ ద్వారా దీనికి ఫైనల్ గా ఎవరికి అదృష్టం వరిస్తుంది, లాటరీ ద్వారా ఎవరికి ఒక లైసెన్స్ దుకాణాలు దక్కుతాయి అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.